గైస్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు సెప్టెంబర్ 8 సో 2025 మండే. సో ఈరోజు వచ్చేసి మేరీ మాత బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ మదర్ మేరీ. సో ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను, స్పాట్ దగ్గరికి. సో మేరీ మాత చర్చి దగ్గరికి. సో అది ఎక్కడ అనేది నేను మీరు కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తాను, లేదంటే నేను ఓ వీడియోలో కూడా ఇక్కడ చెప్పాను, బట్ చూపిస్తాను. బట్ ఇది ఏ రిలీజన్కి సంబంధించింది కాదు. సో హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా ఎవరైనా వాచ్ చేయాలి, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకనంటే ఇది ఎవరు చూపించలేదు, మేబీ ఇది నేను చూపిస్తున్నాను. నేను అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో వాచ్ చేయండి, ఎండ్ వరకు చూడండి. చాలా మంచిగా ఉంటుంది, చాలా బ్లెస్గా ఉంటుంది. ఓకేనా? ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజీ క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ అవుట్ఫిట్ ఎలా ఉందో ముందుగా చెప్పండి. అబ్జల్యూట్లీ సూపర్గా ఉంటుంది అనుకోండి. సో ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, అది కూడా నేను వీడియోలో మెన్షన్ చేశాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఏజీ క్యాలిన్ పప్పీ వ్లాగ్స్, వాచ్ ఇట్. గైస్ మనం స్టార్ట్ అయ్యామో లేదో అప్పుడే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఇక ట్రాఫిక్ ఎందుకు తీయడం అనే ఉద్దేశంతో రెడ్ సింబల్ పడ్డది చూడండి, రెడ్ సిగ్నల్. సో ఎందుకు తీయడం అనేది మనం డైరెక్ట్ మళ్ళీ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడైతే మనమైతే ఎంట్రీ అయిపోయినాం. సో ఇక్కడ అన్ని షాప్స్, ఇక్కడ చాలామంది పబ్లిక్ వచ్చారు. చాలా అంటే చాలా, ఇప్పుడు నార్మల్గా ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంతమంది పబ్లిక్ ఉంటారు. సో మనమైతే ఇక వెళ్తున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్ అనేది పెద్ద టాస్క్. సో మనకైతే లక్కీగా ఒక కార్ పార్కింగ్ అయితే వచ్చింది. అసలు మాకు పార్కింగ్ అయితే టూ మచ్ ఇబ్బంది ఉండే. సో మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. సో ఇప్పుడైతే వెళ్తున్నాను, చూడండి, మీకు మొత్తం చూపిస్తాను, వాచ్ చేయండి. గైస్ మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. నడుచుకుంటూ వెళ్ళాలి. కార్ పార్కింగ్ ఎక్కడనో పెట్టి మనం ఎక్కడనో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో చాలా లాంగ్ నడిచిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో లోపల మొత్తం ఫుల్ పబ్లిక్ అన్నమాట. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ దొరకని ఐటమే లేదు. మన బేబీస్ కానీ, టాయ్స్ కానీ, ప్లస్ లేడీస్కి శారీస్, మొత్తము టాప్స్, కుర్తీస్, టీషర్ట్స్ అన్నీ, మనకు జాకెట్స్, బాయ్స్కి జాకెట్స్ అన్నీ, ప్రతి ఒక్కటి ఫుడ్ ఐటమ్, చికెన్, మటన్, గిటన్ అన్నీ దొరుకుతాయి. ఫుడ్ గిడ్డు అన్నీ. ఇక ఇక్కడ దొరకని ఐటమే లేదు అసలు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వేరిపోయి ఇక ప్రతి ఒక్కటి ఇంట్లోకి సంబంధించినవి, బెడ్షీట్స్, ఐస్ క్రీమ్స్, ప్లస్ జాకెట్స్ అని, బ్లేజర్స్ అని, ఏదో ఇవి చూడండి నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి. నేనైతే ఇంకా మెంటల్ ఉన్నాడు మనోడు. సో ఇక వీళ్ళంతా ఇక చూడండి, ఇక మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్. సో మస్తు అంటే మస్తు మంది క్రౌడ్ ఇంకా లోపలికి ఉన్నారు చూడండి. నేనైతే అక్కడ ఏం మాట్లాడాలి అనే ఉద్దేశంతో జస్ట్ నేను చూసుకుంటూ వెళ్తున్నాను. సో ఇవన్నీ నడిచే లోపల మొత్తము ఇంకొకటి పైన ఏంటంటే ఎండ కొడుతుంది. మనం ఏసీ నుంచి దిగాని ఎట్లుంటుంది, ఫేస్ అంతా మాడిపోతుంది. ఏసీ వాళ్ళకి అర్థమైపోతుంది అది. సో మస్తు అంటే మస్తు. ఇక్కడ షవర్మ కూడా ఉంది చూడండి. సో మస్తు ఎండ అయితే బీభత్సంగా కొట్టిపోయింది. నాది టీషర్ట్ ఏమో ఉడిది వేసుకున్నాను. సో అట్లాంటిది మొత్తం తడిచిపోయింది. మొత్తం లాస్ట్ ముందే ఉడకపోతూ వస్తుంది. సో నార్మల్గా ఇక మొత్తానికి తడిచిపోయింది. ఇక లోపల అయితే ఇంకా చూపిస్తాను ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ ఉన్నారు. సో ఇయర్ రింగ్స్, బాటిల్స్ అన్నీ ఇక ఇక్కడ దొరకని ఐటెం లేదు యాక్చువల్గా. ఇక ప్రతి ఒక్కటి A to Z అంతే. ఇక ఇక్కడ దొరకని అది లేదు. అదే చర్చ్, మీకు క్రాస్ సింబల్ కనిపిస్తుంది కదా, సిల్వర్. సో అదన్నమాట. ఇక్కడ ముంగట ఇతనికి అది చూడు బాల్ అసలు కరెక్ట్ టైంలో మనకి ఫైనల్లీ అయితే ఇదే అన్నమాట. ఫైనల్లీ గైస్ వచ్చేసాం మనం. చర్చి ఇదే అన్నమాట. సో లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఎంతమంది క్రౌడ్ చూడండి. ఇక్కడ నుంచి దగ్గర ఒక కిలోమీటర్ కాదు, చాలా ఇంకా బ్యాక్ సైడ్లో కూడా ఒక 2-3 కిలోమీటర్స్. చాలా మంది అసలు 2-3 కిలోమీటర్స్ కాదు గైస్. అసలు ఎంత అంటే అంత. మీకు ఇది ఎక్కడో లొకేషన్ కావాలి అంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో పబ్లిక్ చూడండి ఎక్కడో స్పీచ్ ఇస్తున్నారు, మీకు అర్థమైపోతుందా ఆల్రెడీ. యూట్యూబర్ అని చెప్పి చెప్పుకోలేకపోతున్నా గైస్. సో ఏంది మీరు యూట్యూబర్ అని చెప్పి అడుగుతున్నారు, బట్ మీరు లేదు అని చెప్పి చెప్తున్నాను నాకున్న సబ్స్క్రైబర్స్ బట్టి. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకెక్కడనో వెళ్ళిపోతాను యాక్చువల్గా. చాలామంది పబ్లిక్ వచ్చారు, చాలామంది మంచి వాళ్ళు కూడా వచ్చారు. బట్ నేను వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి నేను చెప్పుకోలేకపోయాను. అడిగారు కూడా, కలిసారు కూడా, మాట్లాడారు కూడా. సో ఇదన్నమాట. ఇంకో లైన్లో ఎండ చూడండి ఎంత బీభత్సంగా కొడుతుందో.
ఆ ఎండకి అయితే నిజంగా చిన్నపిల్లలు అయితే అల్లాడిపోయారు. అదొకటైతే మైనస్ అనమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎలా ఉందంటే ఇక్కడ కొంతమందిని బౌన్సర్స్ని సెట్ చేసి లైన్ ఫామ్ చేస్తుండే. అదొకటి మిస్ అయిపోయింది. మరి ఎందుకు మిస్ అయింది తెలీదు. బట్ ఒక లైన్ ఒకటి ఆ బౌన్సర్స్ ఒకటి వల్ల కొంచెం మైనస్ అయింది అంతే. సో నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి ఒకవేళ ఈ యూట్యూబ్ వీడియో వాళ్ళు చూసారనుకోండి, కొంచెం నా తరఫు నుంచి రిక్వెస్ట్ అనుకోండి. ఆర్డర్ కాదు, ఎందుకంటే దేవుంది కదా. సో రెస్పెక్ట్ ఇవ్వాలి ఏదైనా కానీ. మనమైతే చర్చి లోపల వెళ్ళి ఇట్లా ప్రేయర్ చేస్తున్నారు మొత్తం. మనం కూడా ప్రేయర్ చేస్తున్నాం. కాకపోతే మనము యూట్యూబర్ అని చెప్పి చెప్పుకోలేకపోతున్నాము. ఇప్పుడు నాది కూడా జస్ట్ మనం పడాలనే ఉద్దేశంతో నేను కూడా తెప్పించుకున్నాను వేరే వాళ్ళతో. సో అదనమాట గైస్. మేబీ వాయిస్ క్లారిటీ రాకపోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాన్ వ్లాగ్స్. బై బై, టేక్ కేర్, సీ యూ.